సురేంద్రను బట్టి మరి అమలాపురంలో అడుగుపెట్టి దేవుని సువార్త ప్రకటించే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. అమలాపురం అంటే నాకేం తెలిసేది కాదు, వినివ్వండి కానీ ఎక్కడ ఉంది అమలాపురం తెలీదు. ఈ కాకినాడ ఈ యానం దాటి వచ్చాము, ఇంకా దేవుని సువార్తను విన్నారు. అయితే దేవుడి కృపను బట్టి మహా అద్భుతం ఏంటంటే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే వ్యతిరేకం వస్తుంది. ఇక్కడ ఎవరో ఒకరు చేసిన తప్పుకి అయినప్పటికీ కూడా మేము సువార్త చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా ఉన్నారు. మరి తమ్ముడు సురేంద్రను బట్టి దేవునికి మహిమ. మరి తమ్ముడు రామలింగ చక్కగా ఆ ఏజెన్సీ ఏరియాలో సేవ చేస్తున్నాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయినా మరి ప్రసన్న అంటే గాడి అంటే ఎంతో అభిమానంతో అక్కడ నేర్చుకున్న జ్ఞానమే నన్ను ఈరోజు ప్రకటిస్తున్నాను. నేను చాలా గర్వపడుతున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జ్ఞానం నేర్చుకొని మేమేమంటున్నామంటే సబ్జెక్ట్ ఉన్న ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళండి. ఎంత వ్యతిరేకత ఉన్న ప్రాంతాలు కూడా ఈ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు కనుక మనం ఊరికనే ఉండిపోతున్నాం. అందరూ బయటికి వెళ్ళి సువార్త ప్రకటించే రోజు నాడు ఈ సత్యాన్ని ప్రతి మనిషి తెలుసుకుంటాడు. సస్యశ్యామలుగా మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాం. చాలా గర్వంగా ఉంది. ఇంత పరిస్థితులు అక్కడ బాగోలేనప్పటికీ సువార్త చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చక్కగా సువార్త చేసి వచ్చాము. వీడియోలు కూడా మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా థ్యాంక్స్ తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. ముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడికి వచ్చి అమలాపురం మొత్తం సువార్త ప్రకటించాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. కనుక మీరు మా కోసం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కదలండి. ప్రజలు చాలా మంచోళ్ళు. ఎక్కడో ఒక దగ్గర మనలోనే లోపం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అబద్ధలతో తప్పు అనకూడదు. ప్రజలు చాలా మంచివారండి. మనలోనే ఎక్కడ ప్రాబ్లం ఉంది అది మనం ఒకసారి కానీ మనం తెలుసుకుంటే, కొంచెం లోతుకి వెళ్ళి తెలుసుకునేది కానీ విడిచిపెడితే అద్భుతం సృష్టించవచ్చు. దేవునికి గొప్ప మహిమపరచవచ్చు మనం. దేవుడు మరి ఎంత అవకాశం ఇచ్చినందుకు దేవుడు నా కృతజ్ఞత చెల్లించుకుంటూ తమ్ముడికి మరి నా వందనాలు. అలాగే తమ్ముడు రామలింగా నిన్న మంచి మెసేజ్ తమ్ముడు కూడా ఇచ్చాడు. మీ సువార్త అనుభవాలు చెప్పండి అంటే మేము చెప్పాము. చర్చిలో సిబిటి అమలాపురం చర్చిలో ప్రిన్సిపల్ సువర్ణ రాజు గారు చాలా గౌరవించారండి. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. మాకు ట్రావెల్ ఖర్చులు ఇచ్చారు. చాలా అభిమానించి మమ్మల్ని సువార్త ఏరియాకి వచ్చేసామని తెల్లవారులేసి ఆయన స్కూటీ పట్టుకుని టిఫిన్ పట్టుకుని మమ్మల్ని మా నలుగురిని తీసుకొచ్చి చాలా ప్రేమించారు. చాలాసేపు మా దగ్గర ఉన్నారు. సువార్త అనుభవాలు కూడా ఆయన మా చేత కూడా విన్నారు. మా నాన్నగారు అనుభవాలు మాకు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఒక మాట చెప్పాలండి, ఈ ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదు. దేవుడి గురించి తెలుసుకోవడం, ఆయన పని చేయడంలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ లేదు. అందరూ పికప్ అవ్వండి. అందరూ ముందుకెళ్ళి భయపడకండి. దేవుడు తన పని తన పక్క నుంచి చేసుకొస్తున్నాడు. మనమే వెనకబడుతున్నాం. మన పని మనం చేసుకెళ్ళినప్పుడు దేవుడు తన పని చేసుకొస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా జనాలు అందరూ మారుతారని మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అది కింద పట్టుకుని తమ్ముడు